మనం ఈరోజు ఫోర్స్ టాపిక్ మొత్తం అయిపోయింది. ఏ టాపిక్ అయినా మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ అంటే ఆ టాపిక్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామని. ఈ టాపిక్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఫోర్స్ అంటే ఏంటనేది నేర్చుకున్నాం. ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయిందనుకోండి, పుష్ చేస్తే దాన్ని మనం ఫోర్స్ అనుకున్నాం. ఫుల్ చేస్తే కూడా మనము ఫోర్స్ అనుకున్నాం. ప్రతి టాపిక్ మనం ఏ టాపిక్ అయినా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ కీవర్డ్ చూడాలి. టెక్స్ట్ బుక్ రీడ్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా రీడ్ చేయాలి. మనకి ఏ క్లాస్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ను రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి కీవర్డ్స్ ఉంటాయి. దాంట్లో మనం ఇప్పుడు ఈ టాపిక్లో ఫోర్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ ఫోర్సెస్ ఎన్ని రకాలంటే 2 టైప్స్ ఉంటాయి. కాంటాక్ట్ ఫోర్సు, ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. ఇవి 2 టైప్స్. కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. 2 టైప్స్ ఉంటాయి ఫోర్సెస్. మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన దాంట్లో కూడా మనకు వచ్చింది. ఫస్ట్ ఇవే ఫోర్స్ అంటే ఏందని వచ్చింది. తర్వాత అవి ఎన్ని రకాలు వచ్చింది. కాంటాక్ట్ ఫోర్స్, ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. తర్వాత ఫీల్డ్ అంటే ఏంటో విషయం తెలుసుకున్నాం. అంటే ఒక మ్యాగ్నెట్ ఉంటే మ్యాగ్నెటిక్ చుట్టూరు దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అనే విషయం తెలుసుకున్నాం. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే. తర్వాత ఫ్రిక్షన్ అంటే ఏంటో విషయం తెలుసుకున్నాం. ఫ్రిక్షన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది ఆ విషయం తెలుసుకున్నాం. తర్వాత మస్క్యులర్ ఫోర్స్ అనేది అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటని తెలుసుకున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మనం జనరల్గా కాంటాక్ట్ ఫోర్స్ ఎన్నంటే 4 ఉంటాయి. కాంటాక్ట్ ఫోర్స్ 4 ఉంటాయి. ఈ 4 ఫోర్సెస్ గురించి నేను తెలుసుకుంటాం. ఆ 4 ఫోర్సెస్ ఫస్ట్ ఒకటి ఏంటంటే మస్క్యులర్ ఫోర్స్, సెకండ్ ఫ్రిక్షన్ ఫోర్స్, థర్డ్ నార్మల్ ఫోర్స్, ఫోర్త్ టెన్షన్ ఫోర్స్. ఇవి మనం డిస్కస్ చేసాం. ఇవి నార్మల్ ఫోర్సు, టెన్షన్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు, మస్క్యులర్ ఫోర్సు. అదేవిధంగా ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. ఫీల్డ్ ఫోర్సెస్ మనం ఎన్ని ఉంటాయంటే మొత్తం 3 ఉంటాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, సెకండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, థర్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో మనం నేర్చుకునేటప్పుడైనా ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ తెలుసుకోవాలి. ఆ ఫోర్సెస్ ఏవి ఎన్ని రకాలో తెలుసుకోవాలి. తర్వాత నెట్ ఫోర్స్. టోటల్ ఫోర్సు ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసేటువంటి మొత్తం ఫోర్స్ని ఏమంటారంటే నెట్ ఫోర్స్ అంటారు. అది ఎలా వర్క్ చేస్తుంది తెలుసుకోవాలి. తర్వాత ఫోర్స్కి క్వాంటిటీ ఉంటుంది, దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ అది తెలుసుకున్నాం. ఒక ఆబ్జెక్టు ఈక్విలిబ్రియం అంటే అది ఈక్వల్గా అంటే పనిచేసేటువంటి ఫోర్స్ అని ఈక్వల్గా ఉండే ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. తర్వాత స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా తెలుసుకున్నాం. ప్రెజర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ మనం ఈ ఫస్ట్ టాపిక్ ద్వారా మనం సాధించినటువంటి విషయాలు. ఫస్ట్ టాపిక్ ద్వారా మనం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనకు ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి, పుష్ అంటే ఏంటో తెలియాలి, ఫుల్ అంటే ఏంటో తెలియాలి, కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి, ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, ఫీల్డ్ అంటే ఏంటో తెలిసింది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే తెలిసింది, మస్క్యులర్ ఫోర్స్ అంటే తెలిసింది, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే తెలిసింది,
మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటో తెలిసింది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటో తెలిసింది, నెట్ ఫోర్స్ అంటే ఏంటో తెలిసింది, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటో తెలిసింది, ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలుసుకున్నాం, నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్టేట్ ఆఫ్ మోషన్ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అవి తెలుసుకున్నాం. ప్రెజర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే తెలుసుకున్నాం మనం ఈ చాప్టర్ ద్వారా. కాబట్టి ప్రతి టాపిక్ ఖచ్చితంగా కీవర్డ్స్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ చివరిలో వాట్ వీ హ్యావ్ ల్యాండ్ అంటే సింపుల్గా ఈ టాపిక్లో మనం ఏమేమి తెలుసుకున్నాం అన్నటువంటి విషయాన్ని మనం తెలియజేసి ఉంటుంది ఇక్కడ టెక్స్ట్ బుక్లో. మనం ఇవి కూడా ఖచ్చితంగా రీడ్ చేయాలి. మనం ఇవి రీడ్ చేయాలి. మనం టెక్స్ట్ బుక్ మనకు ఆన్లైన్లో అయినా లేకపోతే మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా టెక్స్ట్ బుక్ తీసుకొని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత టాపిక్ అంతా అయిపోయిన తర్వాత కీవర్డ్స్ అసలు ఏమేమి ఇచ్చాడో తెలుసుకోవాలి. తర్వాత అవి ఏమేమి ఇచ్చాడో తెలుసుకున్న తర్వాత వాట్ యు లెర్న్ కూడా ఒకసారి చదవాలి. మనం పరిశీలిస్తే ఈ వాట్ యు లెర్న్ పరిశీలిస్తే ఫస్ట్ లైన్ పరిశీలిస్తే ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ ఏ పుల్. సో ఫోర్స్ అంటే ఏంటంటే పుష్ కానీ కావచ్చు, ఫుల్ కానీ కావచ్చు అని ఇక్కడ ఫోర్స్ చెప్తుంది. సో మనం నేర్చుకుంది కూడా అదే విషయం. సెకండ్ పాయింట్ మనం పరిశీలిస్తే ఏ ఫోర్స్ కెన్ యాక్ట్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ with or without being in contact with it. A force on body is either a contact force or force acting on a distance. A force can act on an object with or without being in contact with it. ఏ ఫోర్స్ కెన్ యాక్ట్ అని అన్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్సు కాంటాక్ట్తో అయినా పనిచేయచ్చు, వితౌట్ బీయింగ్ కాంటాక్ట్. సో కాంటాక్ట్ లేకుండా కూడా పనిచేయచ్చు ఫోర్స్ అనేది. అయితే కాంటాక్ట్ కాకుండా పనిచేసేటువంటి ఫోర్స్ని అలా జరిగినప్పుడు ఆ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ అయినా ఉండొచ్చు, ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అయినా ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే ఫోర్సెస్ అనేవి 2 టైప్స్గా ఉంటాయని అర్థం. కాంటాక్ట్గా ఉంటే కాంటాక్ట్ ఫోర్స్, కాంటాక్ట్గా లేకపోతే ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అని అర్థం. ఫీల్డ్ ఈజ్ అండ్ రీజియన్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో ఒక అక్కడ ఉండేటువంటి ఫీల్డ్ ఈజ్ అండ్ రీజన్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది కంటిన్యూగా. ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా, ఆ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ. మ్యాగ్నెటిక్ ఉంటే మ్యాగ్నెటిక్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇఫ్ యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెఫ్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద రీజియన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. మనము ఆ ఫీల్డ్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంచేమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఈ మ్యాగ్నెటిక్ యొక్క ఎఫెక్ట్ ఈ ఫీల్డ్ మొత్తం మ్యాగ్నెటిక్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంచాం, ఈ పాయింట్ మీద ఈ మ్యాగ్నెటిక్ యొక్క ఎఫెక్ట్ పనిచేస్తుంది అనేది ఈ పాయింట్ యొక్క మెయిన్ రీజన్. ఫీల్డ్ ఈజ్ అండ్ రీజన్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇఫ్ an object kept any point in the region is influenced by it. kept any point in the region, ఏ ప్రాంతంలో ఉంచామనుకోండి అక్కడ దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్.
ద అట్రాక్టివ్ ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఎవరి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉండేది? బిట్వీన్ ఎనీ టూ మాసివ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనికి బరువు ఉంటుంది అంటే మాస్, దీనికి బరువు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఉంటుంది, దాన్ని అట్రాక్టివ్ ఫోర్స్ అంటారు. బిట్వీన్ ఎనీ టూ మాస్. ఈ రెండే కాదు, ఎక్కడ ఏ వస్తువులు తీసుకున్నా కూడా ఆ రెండింటి మధ్య ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఈజ్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఆ టూ ఆబ్జెక్ట్స్ మధ్య పనిచేసేటువంటి ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఇది మంచి డెఫినేషన్. ఇది జనరల్గా యూనివర్స్లో జనరల్గా పైనుండి ఒక వస్తువు క్రిందికి పడిపోతుంటే, ఒక వస్తువు పైనుండి క్రిందికి పడిపోతుంది అనుకోండి, ఓన్లీ ఎర్త్ మాత్రమే లాగేటువంటి ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అనుకుంటారు. కానీ అది అలా కాకుండా ఎనీ ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్లు తీసుకున్నా మాసివ్ ఆబ్జెక్ట్స్, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ పాయింట్ మనం పరిశీలిస్తే, ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అట్రాక్ట్స్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది? ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి. మ్యాగ్నెటిక్ మెటీరియల్ని అట్రాక్ట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాకుండా ప్లాస్టిక్ అనుకోండి, అట్రాక్ట్ చేయదు. బట్ ఇట్ ఎయిదర్ అట్రాక్ట్స్ ఆర్ రిపెల్ అనదర్ మ్యాగ్నెట్. ఐరన్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇంకొక మ్యాగ్నెట్ని ఏం చేస్తుంది అంటే అట్రాక్ట్ అనే చేయొచ్చు, రిపెల్ అనే చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఒక మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ సౌత్. ఇంకొక మ్యాగ్నెట్ తీసుకున్నాం, ఈ మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ సౌత్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం పరిశీలిస్తే, ఇదేమో సౌత్, ఇది నార్త్. ఆపోజిట్వి ఏం చేస్తాయంటే అట్రాక్ట్ అవుతాయి. అలా కాకుండా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, మ్యాగ్నెట్ నార్త్ సౌత్. ఇంకొక మ్యాగ్నెట్ తీసుకున్నాం, సౌత్ నార్త్. సో ఈ రెండు ఒకే రాగా ఉన్నాయి. సేమ్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే రిఫెల్స్ అనదర్ మ్యాగ్నెట్. ఇంకొక మ్యాగ్నెట్ సేమ్ అయితే రిఫెల్ చేస్తుంది, ఆపోజిట్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ మనం పరిశీలిస్తే, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ చార్జ్డ్ బాడీ ఆన్ అదర్ చార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఒక చార్జ్ అంటే మనం అదే బెలూనుతో ఒక షర్ట్ రుద్దినప్పుడు బెలూన్ మీద ఛార్జ్ వస్తుంది, ఇంకొక బాడీలో ఛార్జ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఫోర్స్ని ఛార్జ్డ్ బాడీ ఇంకో ఛార్జ్డ్ బాడీ మీద పనిచేసేటువంటి ఫోర్స్ని ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్. ఫ్రిక్షన్ అనేది ఒక రకమైన ఫోర్స్ ఇది, దట్ ఆపోజెస్ రిలేటివ్ మోషన్ ఆఫ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్. ఫ్రిక్షన్ అనేది ఒక ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్ దగ్గర. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అంటే కదులుతూ ఉంది. మోషన్ అంటే మూవ్ కావడం. ఎక్కడ? సర్ఫేసెస్ మీద కాంటాక్ట్ అవుతూ అంటే దొర్లుకుంటూ పోతూ ఉంది. ఒక ఆబ్జెక్టు సర్ఫేస్ మీద అంటే గ్రౌండ్లో కదులుతూ ఉంది, మోషన్ అవుతూ ఉంది, కాంటాక్ట్ అవుతూ ఉంటే కొంచెంసేపు అయ్యేసరికి బాల్ ఏమవుతుందంటే ఆగుతుంది. ఆగిందంటే ఎవరో ఆపోజ్ చేసినట్టు అర్థం.
కదిలేటువంటి బాల్ను ఆపోజ్ చేసేటువంటి ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఫ్రిక్షనల్ ఫోర్స్. ద ఫోర్స్ which we exert by using our body muscles known as muscular force. The force మన ఒక ఫోర్స్ వచ్చేయాలి దేని ఎటువల్ల అంటే బాడీ మజిల్స్ వల్ల ఒక ఫోర్స్ పనిచేయాలి. బాడీ మజిల్స్ వల్ల ఒక ఫోర్స్ పనిచేయాలి. ఆ ఫోర్స్ని మస్క్యులర్ ఫోర్స్ అంటారు. మస్క్యులర్ ఫోర్స్. నెక్స్ట్ పాయింట్ మనం పరిశీలిస్తే ఫోర్స్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఫోర్స్కి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే క్వాంటిటీ అంటే పరిమాణం అని అర్థం. ఉదాహరణకి మనం ప్రాబ్లం చేసేటప్పుడు 5 న్యూటన్స్ అని ఉంటుంది, దీన్నే మ్యాగ్నిట్యూడ్ అంటాం. సో 5 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది, దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్. The algebraic sum of all the forces acting on a body is known as net force and is denoted by F net. The algebraic sum of all the forces, all forces ni యాడ్ చేస్తే, ఆల్ ఫోర్సెస్ని సమ్ అంటే యాడ్ చేయడం, యాడ్ చేస్తే ఆల్ ఫోర్సెస్ ఎక్కడ వర్క్ చేస్తాయి? యాక్టింగ్ అనే బాడీ, ఒక బాడీ మీద పనిచేస్తాయి. ఒక బాడీ మీద పనిచేసేటువంటి ఆల్ ఫోర్సెస్ని సమ్ చేస్తే దానిని నెట్ ఫోర్స్ అంటారు. నెట్ ఫోర్స్. దాన్ని దేనితో సూచిస్తారంటే ఎఫ్ నెట్తో సూచిస్తారు. ఎఫ్ నెట్ అంటే నెట్ ఫోర్స్ అని అర్థం. ఏ ఫోర్స్ can change the state of motion of an object. A force can change. ఫోర్స్ వల్ల చేంజ్ వస్తుందంట, మార్పు వస్తుందంట. స్టేట్ ఆఫ్ మోషన్ అంటే కదిలేటువంటి వస్తువు ఆగిపోవచ్చు. స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ కారు బాగా ప్రయాణిస్తుంది, బ్రేక్ వేసామంటే ఫోర్స్ అప్లై చేసినట్టు. సో దాని మోషన్ ఏమైంది? స్టాప్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది. అంటే ఫోర్స్ దానికి కారణం ఏంటంటే ఫోర్స్ మే కాజ్ ఏ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఫోర్స్ వల్ల షేప్ చేంజ్ అయింది, షేప్ చేంజ్ అవుతుంది. దేనివల్ల అంటే ఫోర్స్ వల్ల షేప్ చేంజ్ అవుతుంది. ఈ విషయం కూడా మనం తెలుసుకున్నాం. The force acting perpendicularly on unit area of surface is called pressure. సర్ఫేస్ మీద పనిచేసేటువంటి ఫోర్స్ని ఏ డైరెక్షన్లో అంటే పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్లో పనిచేస్తుంటే ఆ ఫోర్స్ని ఏమంటారంటే ప్రెజర్ అంటారు. ఇవి మనం ఈ టాపిక్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు. కీవర్డ్స్ అంటే జనరల్గా అవి ఏమి నేర్చుకున్నాం, చిన్న వర్డ్స్ అవి. సో దీని ద్వారా ఇంకా మనం అవంటే ఏంటంటే తెలుసుకోవాలంటే ఇవి కూడా మనం రీడ్ చేయాలి. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్స్ అంటే ప్రతి టాపిక్కి ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. వాట్ ఈజ్ ఏ ఫోర్స్?
వాట్ చేంజెస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ వల్ల ఏం చేంజెస్ వస్తాయి మనం ఊహించి రాయాలి. స్టేట్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ సిచ్యువేషన్ మెన్షన్ బిలో ఇన్ విచ్ ఏ ఫోర్స్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఫోర్స్ వల్ల జరిగేటువంటి సిచ్యువేషన్కి. ఇలా మనకి AS1 అంటే అండర్స్టాండింగ్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ డ్రాయింగ్ లెవెల్ అంటే AS1 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 అని. సో ఇలా మనకి ఇట్లా మన క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ క్వశ్చన్స్కి మనం ఓన్గా టెక్స్ట్ బుక్ ద్వారా అయినా రాయొచ్చు ఆన్సర్, లేకపోతే క్వశ్చన్స్కి తగ్గట్లో మనం ఆన్సర్ సొంతగా క్రియేట్ చేయాలి. వీటిని మనం ఓన్గా రాస్తే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. వీటికి ఇవి ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లం చెప్పుకున్నాం. సో మనం ఈ టాపిక్ ద్వారా మనం ఈ కంటెంట్ మనం డిస్కస్ చేసాం. ఈ ఫోర్స్ అనే టాపిక్ ద్వారా మనం ఈ కంటెంట్లన్నీ డిస్కస్ చేసాం. ఫోర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటేంటి, మనం వీటిని పరిశీలించాము.